నేను మీ శ్రీకాంత్. అందరికీ నమస్కారం. ఈరోజు 3 ఫేజ్ మోటార్ లోపల ఒక చిన్న ప్రాబ్లం అనేది వస్తుంది. ప్రాబ్లం చిన్నదైనా కానీ మనకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది. సో ఆ ప్రాబ్లం ఏందనేది మీకు చాలాసార్లు తెలిసి ఉండొచ్చు. 3 ఫేజ్ మోటార్ లోపల ఇక్కడ ఆఫ్ బటన్ అనేది పట్టుకుంటుంది. సో ఆఫ్ బటన్ అనేది పట్టుకున్నప్పుడు మరి ఏ విధంగా అది సాల్వ్ అవుతుంది? చిన్న ట్రిక్ అయినప్పటికీ మెకానిక్ మన దగ్గరికి రాడు, మనం చేయలేకపోతాం. కొందరికి తెలుసు, కొందరు చేసుకుంటారు, ఇంకొందరికి తెలియక మోటార్ అనేది ఆఫ్ గాక ఫ్యూజులు తీస్తాం. ఫ్యూజులు తీసినప్పుడు ఆఫ్ అయిపోతుంది అది. సో అనుకోకుండా ఒకసారి ఫ్యూజ్ తీసినప్పుడు ఇంకోటి లేట్ అయినా కానీ ఇంకొద్దిగా అటు ఇటు అయినా కానీ 2 ఫేజులతో నడుస్తున్నప్పుడు మోటార్ ఆఫ్ అయ్యే అవకాశం ఉండొచ్చు, లేదంటే మోటార్ కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో చిన్న పరిణామమే కానీ అది పెద్ద నష్టాన్ని మనకు కొని తెస్తుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి ఉన్నా కానీ నేను ఇంకా కామెంట్ చేసి అడిగితే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది చెప్పగలుగుతాను. నాకు వీలైనంత మటుకు, నాకు తెలిసినంత మటుకు నేను మీకు చెప్పగలుగుతాను. ఇంకా కామెంట్ చేసి అడగండి. మన రైతులు, నేను ఒక సాటి రైతునే, నేను ఇంకా ఎలక్ట్రీషియన్ కాబట్టి మీకు ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ కామెంట్ చేసి అడిగితే నేను ఖచ్చితంగా సమాధానాన్ని ఇచ్చేదానికి రెడీ ఉన్నాను. మీరు కామెంట్ చేసి అడగండి. ఇంకా ఈ ప్రాబ్లం అనేది ఎట్లా సాల్వ్ అవుతుందో మీరు చూడొచ్చు. ఇట్లాంటి వీడియోలను నేను పెడుతూ ఉంటాను. కేవలం నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలు. మీరు లైక్ ఇస్తే నా వీడియో అనేది పాపులర్ అవుతుంది. దీనివల్ల మీకు ఖర్చు ఏమి ఉండదు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఉంటే బెల్ ఐకాన్ అనేది ఆన్ పెట్టుకుంటే నా కొత్త వీడియోల నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటాయి, ఇట్లాంటి మంచి వీడియోలు. కాబట్టి ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థం చేస్తాను. మీకు ఒకవేళ ఎలక్ట్రికల్ గురించి తెలిసి ఉంటేనే మీరు దీన్ని చేయండి. ఎలక్ట్రికల్ గురించి తెలియకపోతే కొద్దిగా మెకానిక్తోనే మీరు చేయించే ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ ఎలక్ట్రికల్ గురించి తెలిసి మీరు చేసేవారైతే దీన్ని మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో దాని గురించి మీకు చెప్తాను, మీరు చూడండి. మీరు చూడవచ్చు 3 ఫేజ్ మోటార్ యొక్క స్టార్టర్ డబ్బా ఇది. దీంట్లోపల ఈ విధంగా ప్రతి దగ్గర స్టార్టరు వేరుగా ఉండొచ్చు, ఫ్యూజులు కూడా చిన్నగా పెద్దగా ఉండొచ్చు, ఆటోమేటిక్ కూడా చిన్నగా పెద్దగా ఉండొచ్చు. మొత్తానికైతే వర్క్ అనేది ఒకే విధంగా చేస్తుంది మ్యాక్సిమం. దీంట్లోపల ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ విధంగా ఫ్యూజులు అనేవి నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్యూజుల ద్వారా మనకు ఒకవేళ ఒక్క ఫ్యూజ్ ఉన్నా కానీ మనకి ఇక్కడెక్కడ ముట్టినా కూడా షాక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మొదట తీయాల్సిన పని ఏంటి అంటే, చేయాల్సిన పని ఈ ఫ్యూజులు అనేవి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనకు అసలు ఈ ఆఫ్ బటన్ అనేది పట్టుకుంటుంది. అది ఆఫ్ బటన్, ఇది ఆన్ బటన్. ఈ ఆఫ్ బటన్ అనేది పట్టుకున్నప్పుడు మోటార్ అనేది ఫ్యూజులు తీసేదాకా మోటార్ అనేది ఆఫ్ కాదు. కాబట్టి ఈ మోటార్ అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది దీనివల్ల. ఇది చిన్న ప్రాబ్లమే, మీకు చెప్పిన తర్వాత ఇదే కదా ఇంత చిన్న పని అని అనిపిస్తుంది, కానీ దీనివల్ల పెద్ద నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తున్నాను. మీరు ఎలక్ట్రిషియన్ అయితే మాత్రం, అంటే ఎలక్ట్రిషియన్ పని తెలిసి ఉంటే మాత్రమే మీరు దీన్ని ప్రయత్నం చేయండి. కొత్త వారైతే షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అరే ఆయన చెప్పాడు కదా అని చెప్పేసి మీరు చేస్తే ఖరాబ్ అయిందని అనవద్దు. కాబట్టి చూద్దాం. మీకు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి. ఇంకా ఇక్కడ ఏదైతే స్క్రూ ఉందో ఈ స్క్రూని మనం ఓపెన్ చేసుకోవాలి. జూలా అంటాం కదా, ఈ జూలా యొక్క ఈ స్క్రూని ఓపెన్ చేయాలి. ఒక్కొక్కసారి ఇది ఓపెన్ అవ్వదు. మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఇట్లాంటి WD అనేటువంటి ఈ యొక్క స్ప్రే ఉంటుంది. ఈ స్ప్రే అనేది ఇక్కడ ఇట్లా కొట్టుకున్నట్లయితే అది లూజ్ అవుతుంది. ఇదే కాదు, ఎక్కడైనా కానీ నట్ బోర్డులు ఎక్కడైనా వెళ్ళకపోతే, ఇంకా కొంతమంది ఫ్యూజులు కూడా వెళ్ళకపోతే ఇట్లా స్ప్రే చేసి మనం దీంతో ఈజీగా తీసుకోవచ్చు. కొద్దిసేపటికి ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ అయిపోతుంది అది. సో జంగ్ అనేది వెళ్ళిపోతుంది, రస్ట్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఓపెన్ చేద్దాం. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను దీన్ని. సో ఈ విధంగా నేను బయటకు తీసుకున్నాను. సో దీంట్లోపల మీరు చూడొచ్చు, ముఖ్యంగా ఈ ఫోల్స్ అనేవి ఉంటాయి కదా, ఈ ఫోల్స్ అనేవి కూడా రస్ట్ బట్టి ఉంటాయి. ఇంకా అదేవిధంగా ఇగో దీన్ని మనం మన తెలంగాణ భాష లోపల గుండీలు అని కూడా అంటాము. ఇంకా ఇవి ఏవైతే ఈ టచ్ పాయింట్స్ ఉంటాయి కదా పైన, ఇవే టచ్ అవుతాయి. ఈ విధంగా రస్ట్ బట్టి ఉన్నప్పుడు కాలిపోతూ ఉంటాయి. కాబట్టి దీనివల్ల లూజ్ కనెక్షన్ అనేది వస్తుంది, ఇక్కడ కాలిపోతూ ఉంటాయి. ఇవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్దిగా పేపరు, ఇది పేపర్ ఉంది, మీకు చూపిస్తాను. మీరు ఏదైతే టైర్ పంక్చర్ అయినప్పుడు మనకు ఇట్లా రాకడానికి ప్రయత్నం చేస్తాడు కదా, అదే అరేక్మాల్ అంటారు దీన్ని. ఇది తెచ్చుకొని ఒకటి మనం బోర్ దగ్గర ప్లాస్టిక్ కవర్లో ఉంచుకుంటే మెత్తబడకుండా ఉంటుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఏవైతే ఉన్నాయో దీన్ని ఈ విధంగా కొద్దిగా రబ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ రస్ట్ అనేది వెళ్ళిపోతుంది. దాంతోపాటుగా మీకు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఉందో కింద
3 టర్మినల్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ 3 టర్మినల్ని కూడా ఈ కాగితంతో ఏం చేయాలంటే ఇట్లా మనం రబ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ ఫ్యూజులు తీసి మాత్రమే ఈ పని చేయాలి. ఇది మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. సేమ్ దాంతోపాటుగా ఇక్కడ దీనికి కూడా 3 పాయింట్స్ అనేవి ఉంటాయి కింద. మీరు చూడండి, ఇక్కడ నేను ఒక్కరినే ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను మీకు చూపెట్టడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కింద ఈ 3 పాయింట్లు ఉన్నాయి కదా, ఈ 3 పాయింట్లని కూడా మనం అదే విధంగా దీంతో క్లీన్ చేసుకున్నట్టయితే ఇట్లా మంచిగా ఖచ్చితంగా రస్ట్ అనేది వెళ్ళిపోతుంది. రస్ట్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మీకు మోటార్ అనేది ఇంకా ఖచ్చితంగా ఆఫ్ అవుతుంది. అంటే ఎక్కడ కూడా మీకు స్టక్ అనేది కాదు, ఖచ్చితంగా ఇది ఆఫ్ అవుతుంది. సో మీకు ఒక్కసారి పెట్టి చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది దీని గురించి. నేను ఇంకోటి, మీకు ఇది సమయానికి లేనట్లయితే, మీకు ఇది దొరకనట్లయితే మీరు ఏం చేయాలి అంటే, మీకు సన్నటి ఈ మట్టి ఉంటుంది కదా, సో ఈ మట్టితో మామూలుగా ఈ మట్టితో మీరు ఏం చేయాలంటే ఇట్లా మట్టి వేసి ఇట్లా రబ్ చేసినా కానీ, ఈ మట్టితో రబ్ చేసినా కానీ, ఇట్లా దుమ్ముతో రబ్ చేసినా కానీ అది ఆటోమేటిక్గా ఇట్లా ఈ దుమ్ముతో కానీ ఈ దుమ్ముతో రబ్ చేసినా కానీ ఆ రస్ట్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మంచిగా ఇట్లా తుడిచేసి అప్పుడు ఆటోమేటిక్ పెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆన్ అనేది అవుతుంది, సమస్య అనేది దూరం అవుతుంది. మీకు ఇట్లాంటి విషయాలు చెప్పకపోవచ్చు, మెకానిక్ కూడా రారు, మనం కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం. నేనొక్క మీ రైతు మిత్రుణ్ణి, మీ సోదరుని కాబట్టి నాకు ఈ సమస్యల గురించి తెలుసు కాబట్టి మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. కేవలం మీ రైతు గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది నాకు చాలు. మీ వల్ల నాకు సపోర్ట్ దొరుకుతుంది. దానివల్ల నేను కూడా ఇంకా మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. సమస్యలు కూడా ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. రైట్, దీన్ని ఫిట్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను. మీరు చూడొచ్చు, ఇక్కడ ఫిట్టింగ్ అయితే నేను టైట్గా చేసేసుకున్నాను. మీకు ఇంకో సమస్య కూడా దీంట్లో వస్తుంది, అది మీకు తెలిసి ఉండొచ్చు. ఏంటంటే స్టార్టర్ అనేది మోటార్ నడుస్తున్నప్పుడు చాలా సౌండ్ వస్తుంది, గయ్యమని ఇట్లాంటి సౌండ్ అనేది వస్తుంది. రకరకాల మోటార్ల దగ్గర రకరకాల సౌండ్ వస్తుండొచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది ఏదైతే కాంటాక్ట్ ఉంటుందో, దీని యొక్క జూలై యొక్క కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో, జూలై యొక్క కాంటాక్ట్ అనేది సరిగ్గా అంటే కరెక్ట్గా టచ్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ సౌండ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ స్క్రూ ఏదైతే ఉంటుందో లూజు లేదా టైట్ అనేది ప్రయత్నం ఏదైనా కూడా చేయండి. అప్పుడు మీకు సౌండ్ ఎక్కడైతే మానుతుందో, ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ ఆ విధంగా ఉంచేందుకు ప్రయత్నం చేయండి. సో ఆ ప్రాబ్లం కూడా దీనివల్లే వస్తుంది. సో ఈ వీడియోలో దాని గురించి కూడా చెప్పేశాను. నేను ఫ్యూజులు పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్యూజులు అయితే పెట్టేసుకున్నాను. మీకు మరోసారి చెప్తున్నాను, ఏది చేసినా కానీ కొద్దిగా జాగ్రత్తగా చేయండి. తెలియని వారంటే అసలు ముట్టద్దు. అయితే ఫ్యూజులు పెట్టుకున్నాను. ఇక్కడ ఆటోమేటిక్లో లైట్ అనేది చూపిస్తుంది. సో ఫిట్టింగ్ అనేది పూర్తిగా చేసుకున్నాను, అంతా ఓకే. సో ఆటోమేటిక్ ఆన్ చేస్తున్నాను. మీరు చూడండి, మోటార్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఏ విధంగా అంటే, ఈ ఆఫ్ బటన్ వల్ల స్టార్ట్ అవుతుందా, ఆఫ్ అవుతుందా, ఆఫ్ అవ్వట్లేదా చూడండి. ఈ విధంగా ఆఫ్ అవుతుంది. సో మీరు చూడొచ్చు, ఇంతే చిన్న పనైనా కానీ మెకానిక్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మీకు. కాబట్టి ఈ విధంగా సులువుగా మీరు చేసుకోవచ్చు. మళ్ళొకసారి ఆటోమేటిక్ బంద్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మోటార్ ఆఫ్ అవుతుంది. మీరు చూడొచ్చు, మోటార్ అనేది ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఈ విధంగా సులువుగా చేసేసుకోవచ్చు. మీరు చూశారు ఎంత సింపుల్గా ఆ పని అయిపోయిందో. ఇట్లాంటి విషయాలు చాలా ఉంటాయి. రైతులు చిన్న చిన్న సమస్యల గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా రైతులకు లాభం తక్కువ, నష్టం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మనం చాలా నష్టపోతూ ఉంటాం. మెకానిక్ రాడు, మనం టైంకు చేయలేకపోతాం, పొలం ఎండిపోతూ ఉంటుంది, పుటం ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటి రకరకాల సమస్యలు అది రైతులకే తెలుసు. కాబట్టి ఏది ఏమైనా ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే వీలైనంత మట్టుకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కామెంట్ చేసి అడగండి. అవైలబుల్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. చాలామంది ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి నిన్నే ఒకరు చేశారు. 3 ఫేజ్ మోటారు స్టార్టర్ కొత్తది కావాలి అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాను. ఇంకా ఇట్లాంటి విషయాలు ఏమున్నా సరే మీరు నాకు అడగండి, ఖచ్చితంగా చేస్తాను. ఇంకా సమస్యలు ఏముంటే కూడా మీరు చెప్పవచ్చు. చాలా సులువుగా అర్థమయ్యే విధంగా నేను చెప్పాను. ఇంకా నాకు వీలైనంత మట్టుకు ఇంకా ఏదైనా సమస్య ఉంటే మీరు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కేవలం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల
ఈ వీడియో అనేది పాపులర్ అవుతుంది, ఇంకా నలుగురికి కూడా తెలుస్తుంది. మీకు మీ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనేది ఆలని పెట్టుకుంటే ఇట్లాంటి కొత్త వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. కాబట్టి ఈ రోజుకైతే ఇంతే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, జై కిసాన్.